అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్లపూడి విజయలక్ష్మి గారు రచించిన పరివర్తన అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఇంటి వాతావరణం వేడెక్కింది. ఆవేశం హద్దు దాటింది. మాట పెరిగింది. నువ్వెంత అంటే నువ్వెంత? పర్యవసానం, నా మాట లక్ష్య పెట్టందానివి నాకు అక్కర్లేదు. తక్షణం బయటికి పో, కోపంగా అన్నాడు రమేష్. ఏయ్, ఆవేశంలో ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతోందా? అడ్డుకోబోయాడు రాఘవరావు. అంతకంటే ముందు, ఏ నేనెందుకు వెళ్ళాలి? ఈ ఇంటికి అద్దె కడుతున్నది నేను, నువ్వే బయటకు వెళ్ళు. జవాబు బాణంలా రివ్వున దూసుకొచ్చింది. రాఘవరావు నిర్ఘాంతపోయి చూశాడు. ఆ మాటకి రమేష్ షాక్ అయ్యాడు. అలా మాట్లాడుతుందని ఊహించలేకపోయాడు. తేరుకోవడానికి కొద్ది నిమిషాలు పట్టింది. జరుగుతున్నది పిల్లలకి అర్థం కాకపోయినా ఏదో తెలియని భయం వారిలో ప్రవేశించి బితుకుమంటూ ఇద్దరినీ మార్చి చూస్తున్నారు. ఓకే, అలాగే, నీ ఇష్టం. నీ ఇంట్లో నువ్వే ఉండు. నేను, నా పిల్లలు, నా తండ్రి వెళ్ళిపోతాం అంటూనే రాఘవరావు తన బట్టలు 2 బ్యాగుల్లో సర్దాడు. పిల్లలకి సర్దబోతుంటే విసురుగా బ్యాగు లాక్కొని, నా పిల్లలు నాతోనే ఉంటారు స్థిరంగా చెప్పింది. పిల్లలిద్దరికీ తండ్రి తమను విడిచిపోతున్నాడని అర్థమవగానే తండ్రి వంక దిగులుగా చూశారు. ఒరే, దేన్ని తెగే వరకు లాగకూడదు. ఇద్దరూ ఆవేశపడిపోయారు. మంచినీళ్లు తాగినంత సులభంగా తొందరపాటు నిర్ణయం తీసుకున్నారు. మీరు తీసుకున్న నిర్ణయం చాలా తప్పురా. అర్థం లేని పంతాలకు పిల్లల్ని బలిపశువులను చేయకండి. అది నా కారణంగా. తగినంత కాలక్షేపం లేక నేనిక్కడ ఉండలేకపోతున్నాను. అందుకే నేను మన గ్రామానికి వెళ్ళిపోతాను. కోడలు తన కారణంగా వేరుకుంపట్లు పెట్టే స్థితికొచ్చినందుకు లోలోనే కుమిలిపోతూ అన్నాడు. ఆహాహా, ఎంత చక్కగా నటిస్తూ నీతులు చెబుతున్నారు. ఆయన అలా రెచ్చిపోవటానికి, మమ్మల్ని విడిచి ఒక్క క్షణం కూడా ఉండని మనిషి ఈ రోజుని ఇలా వదిలి వెళ్ళిపోవడానికి కారణం మీరు కాదు. ఇంకా ఏదో అనబోతుండగా, నోర్ముయ్, పిచ్చిగా మాట్లాడుకు. ఇంకొక్క మాట అన్నావంటే మర్యాద దక్కదు. నా సహనాన్ని ఇంకా పరీక్షిస్తున్నావు గట్టిగా అరిచాడు. తండ్రి వెంట పడి పిల్లలెక్కడ వెళ్ళిపోతారనని ఇద్దరినీ పొదవ పట్టుకుంది రాజ్యం. నాన్నా, ఆ మనిషి మనసేంటో నీకింకా అర్థం కాలేదు. అందుకే అలా మాట్లాడుతున్నావు. రాఘవరావుని తీసుకుని బయటకు నడిచాడు. నాన్నా, మేమేం తప్పు చేశామని మాకీ శిక్ష వేశావు అన్నట్లు దీనంగా చూస్తున్న పిల్లల చూపులకి జవాబు చెప్పలేక తలంచుకొని వడివడిగా నడిచాడు. ఆడవాళ్లని, ముఖ్యంగా భార్యని హీనంగా చూడటం, చులకనగా మాట్లాడటం రమేష్కి ఇష్టం లేని పదాలు. అయినా రాజ్యాన్ని నువ్వెంత, ఆఫ్టర్ ఆల్ ఆడదానివి అని అర్థం వచ్చేలా బయటికి పో అన్నాడంటే అతని మేలిగో కానే కాదు, అతను అనుభవించిన మానసిక క్షోభే ఆ పరిస్థితికి కారణం. రాజ్యం ప్రతి చిన్న విషయాన్ని పెద్దది చేసి అరచి గోల చేస్తుంది. నీ మాట నేనెందుకు వినాలనే మొండి వైఖరి తనది. తన పంతమే నెగ్గాలని విపరీత మనస్తత్వం. అలా అని రాజ్యం తన వ్యక్తిత్వాన్ని, అభిప్రాయాల్ని చంపుకొని అణిగమణిగి ఉండాలని రమేష్ అనుకోలేదు. తండ్రి, చదువు, నేర్పిన సంస్కారం అతనిలో ఉంది. నా సహనానికి ఓ హద్దుంది. నా కళ్ల ముందే నా కన్న తండ్రిని సంస్కారం లేకుండా మాట్లాడటం, హీనంగా చూడటం ఓ కొడుగ్గా చూస్తూ సహించలేకపోయాను. సొసైటీలో గుర్తింపును, గౌరవప్రదమైన జీవితాన్ని అందించిన తండ్రిని అగౌరవపరుస్తుంటే బాధ్యత గల ఒక కొడుకుగా స్పందించాను. రాఘవరావు స్టేట్ గవర్నమెంట్లో చిరు ఉద్యోగి. రమేష్ 10th చదువులో ఉన్నప్పుడే తల్లి సీతమ్మ మరణించింది. 3 పిల్లలున్నారు. ఇంటికి ఆడదిక్కు అవసరం ఉంది. మళ్లీ పెళ్లి చేసుకోమని దగ్గర బంధువులు, స్నేహితులు సలహా ఇచ్చారు. కాని రాఘవరావు ససేమిరా అంగీకరించలేదు. పిల్లలంటే ప్రాణం. వచ్చేది సవత తల్లి అవుతుంది కాని పిల్లలకి తల్లి కాలేదు. చూస్తూ పిల్లల్ని కష్టాల పాలు చేయటం ఇష్టం లేక తనే తల్లిగా మారాడు. తనే వంట చేసేవాడు. 3కి కొసరి వడ్డించేవాడు. వాళ్ళు తృప్తిగా తింటుంటే సంతోషంగా చూసేవాడు. ఇంటి పని, ఆఫీస్ పని చేస్తున్న తండ్రంటే పిల్లలకి గౌరవం రెట్టింపయింది. తల్లి లేని లోటు ఏనాడు కనిపించనేయలేదు. రమేష్కి డిగ్రీ పూర్తయిన తర్వాత బ్యాంక్లో క్లర్క్గా జాయిన్ అయ్యాడు. ఆ రోజు ఇంట్లో పండుగ అయినా తల్లుంటే ఎంతో సంతోషించేది అనిపించింది. అందరి కళ్ళు చెమర్చాయి. 3 ఏళ్ల తర్వాత చెల్లెలు అంజలికి మంచి సంబంధం కుదిర్చాడు. ఆమె పెళ్లి తర్వాత తమ్ముడు సురేష్ని ఎంసీఏలో జాయిన్ చేశాడు. 2 ఏళ్ల తర్వాత మరో బ్యాంక్ ఎంప్లాయీ రాజ్యంతో రమేష్కి పెళ్లయింది. తండ్రి రిటైర్మెంట్ తర్వాత వచ్చిన డబ్బుతో అంజలి పెళ్లెప్పు ఉంటే తీర్చేశారు. ఆర్థిక సమస్యలు లేవు, ఆనందంగా ఉన్నారు. రిటైర్మెంట్ తర్వాత రాఘవరావు సొంత గ్రామంలోకి వెళ్లాడు. అప్పుడప్పుడు పిల్లలు వెళ్లి తండ్రిని చూసేవాళ్లు. కొంతకాలానికి అనారోగ్య కారణంగా
ఇంటి పని వంట పని చేసుకోలేక ఇబ్బంది పడుతున్న తండ్రిని గ్రామం నుంచి తన దగ్గరికి తీసుకొచ్చాడు రమేష్. తీసుకొచ్చే ముందు రాజ్యానికి అంతా వివరించాడు. ఎంతో కష్టపడి పెంచి మమ్మల్ని ఈ స్థితిలో నిలబెట్టారు. జీవితంలో అలసిపోయారు. ఆయన శేష జీవితం ప్రశాంతంగా గడవాలని తీసుకొస్తున్నాను. కొడుకుగా నాకే కాదు, కోడలుగా నీకు బాధ్యతుంది. ఆయన్ని అభిమానంగా ఆదరంగా నీ తండ్రిలా చూసుకోవని. అన్నింటికీ మౌనమే జవాబు. రాఘవరావుకి టైం కన్ని అమరేలా చూసుకునేవాడు రమేష్. బ్యాంకుకి వెళ్లే ముందు, నాన్నా వేళకి భోజనం చేయండి, టీపాయ్ మీద టాబ్లెట్లున్నాయి వేసుకోండి అని చెప్పేవాడు. ఆ మాటలకి రాఘవరావు నవ్వుతూ తలూపేవాడు. కొడుకు చూపిస్తున్న ప్రేమకి ఆదరణకి మురిసిపోయేవాడు. తల్లి పోయిన తర్వాత తండ్రి తమ ముగ్గురిని కూడా కంటికి రెప్పలా ఎలా కాపాడారో తను కూడా అలా చూసుకోవాలని తాపత్రయపడేవాడు రమేష్. పిల్లలిద్దరూ తాతయ్య తాతయ్య అంటూ ప్రేమగా కబుర్లు చెప్పేవారు. బదులుగా రాఘవరావు చిన్న చిన్న నీతి కథలు, వాళ్లకి అంతగా పరిచయం లేని పల్లెటూరి విషయాలు చెబుతుంటే ఇంతలేసి కళ్లతో ఆశ్చర్యంగా చూస్తూ కబుర్లు వినేవారు. రమేష్ ట్రైనింగ్ కోసం వారం రోజుల పాటు హైదరాబాద్కు వెళుతూ, రాజ్యం, నాన్నని జాగ్రత్తగా చూసుకో, ఆయనకు కాస్త మొహమాటం ఎక్కువ. పిల్లలు, తాతయ్యను జాగ్రత్తగా చూసుకోండి, ప్రశ్నలతో విసిగించకండి, జాగ్రత్తలు చెప్పి వెళ్లాడు. రాజ్యం ఈ అవకాశాన్ని జారి విడుచుకోదలుచుకోలేదు. రుసరుసలాడుతూ కాఫీ టిఫిన్లు చేసి చప్పుడు చేస్తూ టేబుల్ మీద పెట్టేది. పిల్లల్ని రాఘవరావు దగ్గరికి వెళ్లకుండా జాగ్రత్త పడేది. పిల్లలిద్దరూ తల్లి ప్రవర్తనకి వింతగా చూసేవారు. హాల్లో ఒలికిన నీళ్లు తొడవకుండా నిర్లక్ష్యంగా వదిలేసింది రాజ్యం. ఫలితంగా రాఘవరావు కాలు జారి పడిపోయాడు. రమేష్ రోజుకు 2-3 సార్లు ఫోన్ చేసి మాట్లాడినా తను పడిపోయిన విషయం తెలిస్తే కొడుకు ఎక్కడ కంగారు పడిపోయి వచ్చేస్తాడేమోనని చెప్పలేదు. అంత బాధని పంటి బిగువున భరిస్తూ అలానే ఉన్నాడు. రాజ్యం చెప్పలేదు. ట్రైనింగ్ నుండి తిరిగి రాగానే పిల్లలు చెప్పిన మొదటి మాట తాతయ్య పడ్డాడని. ఆ మాట వినగానే రమేష్కి ఎంతో కోపం వచ్చింది. ముందు హాస్పిటల్కి తీసుకెళ్లాడు. పాదం ఎముక ఫ్రాక్చర్ అయింది. ఇంటికొచ్చిన తర్వాత ఉగ్రుడే అయ్యాడు. హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్లేదు అని భార్యను అడిగాడు. వర్క్ ఎక్కువగా ఉంది, లీవ్ దొరకలేదు, నిర్లక్ష్యంగా అంది. పైగా జెండుబాం కొనిచ్చాను, ఎంతో ఔదార్యంగా చెప్పింది. దాని ఫలితమే ఇల్లు వదిలి రావటం. 2 రోజులు హాస్పిటల్లో ఉండి ఫ్రెండ్ ద్వారా దొరికిన ఇంట్లోకి మారాడు రమేష్. రాఘవరావు మాత్రం భార్యాభర్తలను విడదీసిన పాపం తనదేనంటూ గిల్టీగా ఫీల్ అవసాగాడు. భార్యాభర్తల బంధం గురించి, కుటుంబ విలువల గురించి వివరించి కొడుకు మనసు మార్చాలని శతవిధాలా ప్రయత్నించేవాడు. కాని రమేష్ ఈ విషయంలో తండ్రితో ఏమాత్రం ఏకీభవించలేదు. ఆయన మాటలను తేలిగ్గా కొట్టిపారేశాడు. పిల్లల్ని చూడాలని, వారితో మాట్లాడాలని మనసు తప్పించిపోయినా పట్టుదలగా ఉన్నాడు. 15 రోజుల్లోగా తండ్రి డల్ అవటం చూసి బాధపడ్డాడు. పిల్లలతో గడిపిన సమయంలో ఎంతో సంతోషంగా, హుషారుగా ఉండేవారో గుర్తు చేసుకుని బాధపడ్డాడు. మరో నెల గడిచింది. రాఘవరావు, రమేష్ టీవీ చూస్తున్నారే గాని ఆలోచనలన్నీ రాజ్యం, పిల్లల చుట్టూ తిరుగుతున్నాయి. ఇంతలో పిల్లలొచ్చి నాన్నా అంటూ రమేష్ని అల్లుకుపోయారు. నాన్నా, మేము నీ దగ్గరే ఉండిపోతాం నాన్నా వెక్కుతూ అన్నాడు. కల కాదుగా అనిపించింది. నాన్నా అంటూ కదుపుతుంటే కల కాదు, నిజంగానే తన పిల్లలు తన దగ్గరికొచ్చేశారు. సంతోషంగా వాళ్ళని అక్కున చేర్చుకున్నాడు. కొద్దిసేపు మాటలే కరువయ్యాయి. కళ్లల్లో నీళ్లు తిరిగాయి. చచా, ఇలా చేసేనేమిటి? మంచి కొడుకుగా ఉండాలని, మంచి తండ్రిలా ఉండడం మర్చిపోయానే. భార్య మీద కోపంతో పిల్లలకి శిక్ష వేశాను. తెల్లగా బంతుల్లా ఉండే పిల్లలు బక్కచిక్కిపోయారు. ఆ తండ్రి హృదయం ద్రవించిపోయింది. అమ్మ రాలేదా? ఆశగా అడిగాడు వాళ్ళని ముద్దాడుతూ. వచ్చింది, ఇద్దరు ఒకేసారి అన్నారు. ఏది? చూపులు బయట సారిస్తూ అడిగాడు. ఊరే బంగారు కొండలు, మిమ్మల్ని చూసి యుగాలైనట్లుందిరా, మనవణ్ణి మనవరాల్ని ప్రేమగా దగ్గరికి తీసుకుంటూ అన్నాడు రాఘవరావు. తాతయ్య అంటూ పిల్లలిద్దరూ హత్తుకుపోయారు. మసక వెలుతురులో అటువైపు తిరిగి నిలబడిపోయినా ఆమెను చూస్తూ, ఏంటి రాజ్యం, అక్కడే ఆగిపోయావే, ముందు లోపలికి రా అన్నాడు రమేష్. భర్త పిలుపులోని అభిమానానికి, మార్దవానికి రాజ్యం కదిలిపోయింది. ఆమె కళ్ల వెంట నీళ్లు గిర్రున తిరిగాయి. నన్ను క్షమించండి, మీ మీద దిగులుతో పిల్లలు అలమటించిపోయారు. అన్నం తినకుండా మారం చేసేవారు. అప్పుడు మామయ్య మీద మీకున్న ప్రేమ అర్థమైంది. ఆయన పెద్దరికానికి విలువ ఇవ్వకుండా చాలా మూర్ఖంగా ప్రవర్తించాను. మామయ్యను చాలా కష్టపెట్టాను. మీ నాన్నను చూసినట్టు చూసుకో అన్నారు, కానీ నేనలా అనుకోలేకపోయాను. సంస్కారం లేకుండా ప్రవర్తించాను. నా నిర్లక్ష్యం వల్లే మామయ్య పడిపోయారు. మా నాన్నకి ఇలా జరుగుంటే, మా వదిన నుంచి ఇలాంటి తిరస్కారం ఎదురైతే
ఒక్క క్షణం భరించలేకపోయాను. అందుకే నన్ను నేను సరిదిద్దుకున్నాను. మామయ్య వచ్చిన తర్వాత పిల్లల్లో మొండితనం తగ్గి బుద్ధిమంతుల్లా అయ్యారు. తాతయ్య సాన్నిహిత్యం వారికెంతో సంతోషాన్నిస్తుంది. ఇంకా రాజ్యం ఏదో చెబుతూనే ఉంది. రమేష్కి ఆ మాటలేవీ వినిపించడం లేదు. నన్ను నేను సరిదిద్దుకున్నాను అన్న ఆమె మాటలే అతని చెవుల్లో మారుమోగుతున్నాయి. రండి, మావయ్యని క్షమాపణ అడగాలి. రమేష్ చెయ్యి పట్టుకుని ఆమె లోపలికి నడిచింది. అతను చెప్పలేని ఆనందంతో ఆమె వెంట నడిచాడు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.